సోదరులకు నమస్కారం అండి. నేను మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అని ప్రజెంట్గా మనము నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెల్మహనే గ్రామంలో ఉన్నాము. మనము ఇక్కడ రైతు సమస్య వచ్చేసి పత్తిలో తామర. మీరు ఏదైతే ఎర్రనల్లి అని అనుకుంటున్నారో అది ఎర్రనల్లి కాదండి, తామర. ఆ తామర ఏ విధంగా పోయింది, పత్తిలో ఆ తామర రసం ఏ విధంగా వేరే చేలతో పోల్చుకుంటే ఈ రైతు చేలు ఏ విధంగా ఉన్నది రైతు మాటల్లో విందామండి. నమస్తే సయ్యదన్న. నమస్తే అన్న. ఇప్పుడు మీరు మా దగ్గరికి ఎర్రనల్లి ఉందని చెప్పి రావడం జరిగింది ఒక 10 రోజుల క్రితం మా షాప్ దగ్గరికి. అప్పుడు మీరు ఏ మందు తీసుకెళ్లారు? అప్పుడు జైఫన్ అల్ట్రా అనే మందు తీసుకొని వచ్చానన్న. జైఫన్ అల్ట్రా ఇంకోటి అదొకటి జైఫన్ అల్ట్రా కొట్టారు. కొట్టినాక ఏమైంది మీకు? అది నల్లి తక్కువైంది. మళ్ళీ అట్నే తామర అధికంగా ఉండేసరికి నేను వీడియో తీసుకొని మీ షాప్కి వచ్చానన్న. ఫస్ట్ మీరైతే దాన్ని నల్లి అనుకొని కొడితే నల్లి పోలేదన్నా అని మీరు అన్నారు. అప్పుడు నేను ఏం చెప్పాను మీకు? వీడియో తీసుకుని రండి లేదా ఆకు తీసుకుని రండి. అవునన్నా, వీడియో తీసుకుని రండి అని చెప్పారు. మీరు ఏ మందు కొట్టారు? ఒకవేళ మీరు తామరకి అని వచ్చారు కదా, అప్పుడు మీరు ఏ మందు ఇచ్చారు? మీకు ఇంప్లిసిటీ అనే మందు ఇచ్చారన్న. ఇంప్లిసిటీ అనే మందు ఇచ్చారు. కొట్టినాక ఎన్ని రోజులకి మీకు తామర సావడం జరిగింది? కొట్టిన ఒక 24 hours దాని రిజల్ట్ అవుపడ్డది. కానీ పూర్తిగా తగ్గడానికి మాత్రం 3 రోజులు పట్టింది. 3 రోజులు పడుతుంది. వాస్తవానికి ఏంటంటే మీరు నాతో ఫోన్లో సంభాషణ ఏంటంటే నాతోటి అన్న నేను కొట్టినా కానీ చేనులకి పోలేదు, 3 రోజులు అవుతుంది, నాకు వేరే వాళ్ళు చెప్పారని చెప్పారు. అవునన్నా. ఏమని చెప్పారు వేరే వాళ్ళు? వేరే రైతులు నా చేను దగ్గర ఉన్న రైతులు చూసి మీరు ఏ మందు కొట్టారు, బాగా పనిచేస్తుంది తామరకు, ఎక్కడ తెచ్చారు మందులు అని చెప్పారన్న అడగడం అడిగింది. వింటున్నారుగా రైతు సోదరులారా. ఈ రైతు వచ్చేసి ఎర్రనల్లి అనుకొని పొరపాటు పడి ఎర్రనల్లి మందు కొట్టాడు. కానీ 4 రోజుల తర్వాత తామర మందు ఇవ్వడం జరిగింది. అదే పారిజాత్ కంపెనీ వారిది ఇంప్లిసిటీ వాడడం వల్ల మిగతా రైతులు కూడా చూశారు. అన్న నమస్తే, శ్రీశైలం అన్న చూశాడు. అన్న నమస్తే అన్న. ఇప్పుడు మీకు వెల్మకనే గ్రామంలో ప్రతి చేలు చూసినా ఎర్రగా మంచి బంగారం మాదిరి నిగనిగలాడుతుంది, కానీ ఈ చేను మాత్రం పచ్చగా కనిపిస్తుంది. బాగుంది. దీంట్లో తామర ఉధృతి అనేది ఏమైనా ఉందా? లేదా ఒకసారి చూద్దాం. మనము గమనించవచ్చు, రైతులు ఉధృతి అనేది లేదు. మామూలుగా వేరే చేలు చూస్తే ఎట్లున్నాయన్నా? ఎర్రగా అయిపోయినాయి, మొత్తం ఎర్రగా అయిపోయినాయి. కానీ ఈ చేను మాత్రం మంచిగా ఉంది, పచ్చ నిగనిగలాడుతుంది. అంటే ఈ రైతు మాత్రం ఒక ఇంప్లిసిటీ అనే మందు వాడడం జరిగిందనా. ఒకవేళ మీ చేలో కనుక పత్తి చేలో పదునుంటే మాత్రము దీంట్లో దోమ ఉంటే దోమ మందు కూడా కలుపుకోవచ్చు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే అన్న, ఈ తామర అనేది దీని లైఫ్ సర్కిల్ 9 నుంచి 10 రోజులు ఉంటుంది. ఒక్క తామర వచ్చేసి, ఒక ఆడ తామర వచ్చేసి 60 గుడ్లు దాకా పెడుతుంది. మినిమం మీకు ఒక తామర 30 ఉన్నాయి అనుకోండి, 30-60 గుడ్లే అనమాట. అంటే దాదాపు 9,000 గుడ్లు ఒక చెట్టు మీద పొదగడం జరుగుతుంది. మీరు ఏ మందు కొట్టినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అన్న. దగ్గర నేను చాలా మందులు ఇచ్చి చూశాను, కానీ పారిజాత కంపెనీ వాళ్ళది ఇంప్లిసిటీ ఇస్తే మాత్రం బ్రహ్మాండం కంట్రోల్ అయింది. దీంతోపాటు కూడా నేను రికమెండ్ చేసేది ఏంటంటే 10,000 ppm నీమ్ ఆయిల్ మార్గోస్ కంపెనీ కలిపి కొట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ రైతు ఇతనుకున్న 3 ఎకరాల చేనుకు కూడా అది కొట్టడం జరిగింది. ఆ చేను కూడా బాగుందని అని చెప్తున్నాడు. అవునా, ఎట్లుంది? అవునన్నా, అది కూడా 3 ఎకరాలకు నేను ఇంప్లిసిటీ మరియు ఈకోనిమ్ కలిపి కొట్టాను. అది కూడా కొంచెం తగ్గుతుంది. అది కొట్టి 2 రోజులే అవుతుంది. 2 రోజులు అవుతుంది. ఇంకొక రోజు చూసి అక్కడికి వెళ్ళి. ఓకే అన్న. వింటున్నారా రైతు సోదరులారా? మీ దాంట్లో కూడా ఇలాంటి సమస్య ఉంటే మాత్రం తీసుకెళ్ళండి పారిజాత్ కంపెనీ వారిది ఇంప్లిసిటీ. సమస్యలు మీవి, పరిష్కారాలు మావి. ఎల్లప్పుడూ మీ రైతు సేవలో మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, నల్గొండ, ప్రకాశం బజార్. ధన్యవాదాలు.